హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి గొబ్బిళ్ళు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అవుతుందో అప్పుడు సంక్రాంతి నెల ప్రారంభమవుతుంది. ఆ నెలలు కూడా ఎవరింట్లో అయితే ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ చేత ప్రతిరోజు గొబ్బిళ్ళు పెట్టిస్తూ ఉంటాం కదా. ఎర్లీ మార్నింగ్ పెట్టచ్చు, లేదా సాయంత్రం సంధ్య గొబ్బిళ్ళ కింద ఈవినింగ్ కూడా గొబ్బిళ్ళు పెట్టుకుని పేరెంటకం కింద తెలిసిన వాళ్ళని స్నేహితుల్ని అందరినీ కూడా పిలుచుకుని పేరెంటకం కింద సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలాగే నేను మా అమ్మాయి చేత గొబ్బిళ్ళు పేరెంటకం పెట్టించానమాట. ఆ వీడియోనే ఈరోజు మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అక్కడే భోగి రోజునే మా అమ్మాయికి గొబ్బిళ్ళు, మా అబ్బాయికి భోగిపళ్ళు పేరెంటకం అక్కడే భోగి రోజునే పెడుతూ ఉంటాము. బట్ లాస్ట్ ఇయర్ నుంచే మా అమ్మాయికి గొబ్బిళ్ళు ఇక్కడే మా ఇంట్లోనే పెట్టిస్తున్నాను అనమాట. అంటే మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి మా అమ్మాయికి ఇక్కడే గొబ్బిళ్ళు పేరెంటకం పెట్టి నేనైతే పండగకు ఊరు వెళ్తున్నాను అనమాట. అలాగే ఈ ఇయర్ కూడా ఇక్కడే గొబ్బిళ్ళు పేరెంటకం అయితే పెట్టాను. లాస్ట్ ఇయర్ గొబ్బిళ్ళు కూడా నేను వీడియో అయితే షేర్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఆ లింక్ నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, గొబ్బిళ్ళు పేరంటానికి ఈ విధంగా డెకరేట్ చేశాను అనమాట. బ్యాక్ డ్రాప్ అంతా కూడా ఈ విధంగా, అంటే ఇప్పుడు సంక్రాంతి కదా, సంక్రాంతి థీమ్ వచ్చేలాగా ఈ విధంగా డెకరేట్ చేశాను అనమాట. కైట్స్ అండ్ అలాగే పొంగల్ అండ్ అలాగే హరిదాసు ఇవన్నీ కూడా పెట్టి డెకరేట్ చేశాను. అండ్ అలాగే పక్కనే రైట్ సైడ్లో కృష్ణుని పెట్టుకున్నాను, లెఫ్ట్ సైడ్లో కుండలతో డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా చాలా సింపుల్గానే నేను బ్యాక్ డ్రాప్ అంతా కూడా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ రాగానే పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఎప్పుడైనా సరే గొబ్బిళ్ళు అంటే గొబ్బెమ్మలకి పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఈ విధంగా పూజ చేసుకుంటాము. గొబ్బి సుబ్బమ్మ గొబ్బి నియ్యవే, తామర పువ్వంటి తమ్ముడు నియ్యవే, చామంతి పువ్వంటి చెల్లె నియ్యవే, బంతి పువ్వంటి బావ నియ్యవే, మొగలి పువ్వంటి మొగు నియ్యవే, అరటి పువ్వంటి అత్త నియ్యవే, గొబ్బి సుబ్బమ్మ గొబ్బి నియ్యవే అని ఈ విధంగా పాడుకుంటూ గొబ్బిళ్ళకి పూజ చేసుకుంటాము.
పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలందరినీ కూడా గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు అవి పాడించానన్నమాట. వాళ్ళకి ఎవరికి ఆ పాటలు అయితే రావు, నేనే పాడానన్నమాట. వాళ్ళకి రావు కాబట్టి ఇంక నేనే చిన్నపిల్లలాగా వాళ్ళతో నేనే పాటలు అవి పాడి వాళ్ళ చేత ఆడిచ్చానన్నమాట. నాకు కూడా సరిగ్గా పాటలు అయితే గుర్తులేవు, ఎప్పుడు మా చిన్నప్పుడు చేసుకునేవాళ్ళం కదా. సో ఏవైతే గుర్తున్నాయో అవి మాత్రమే పాడి వాళ్ళ చేత గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిచ్చానన్నమాట. బట్ వాళ్ళకి ఆ పాటలు అవి రాకపోయినా కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలామందికి గొబ్బిళ్ళు అంటే తెలియదనమాట. అంటే ఎలా పెడతారు ఈ పాటలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమీ తెలీదు. సో అందుకని వాళ్ళైతే గొబ్బిళ్ళు పెట్టినప్పుడల్లా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. గొబ్బియ్యలో 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 దుక్కులు తిన్నారంట, ఏమి దుక్కులు తిన్నారంట, రాజుగారి తోటలో జామ దుక్కులు తిన్నారంట. నాటి అక్కల్లార చంద్రగిరి రామల్లార రామలగిరి గొబ్బిల్లో గొబ్బియ్యలో 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 విత్తు మోసిందంట, ఏమి విత్తు మోసిందంట, రాజుగారి తోటలో జామ విత్తు మోసిందంట. నాటి అక్కల్లార చంద్రగిరి రామల్లార రామలగిరి గొబ్బిల్లో గొబ్బియ్యలో 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 మొక్క మోసిందంట, ఏమి మొక్క మోసిందంట, రాజుగారి తోటలో జామ మొక్క మోసిందంట. నాటి అక్కల్లార చంద్రగిరి రామల్లార రామలగిరి గొబ్బిల్లో గొబ్బియ్యలో 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 పువ్వు కాసిందంట, ఏమి పువ్వు కాసిందంట, రాజుగారి తోటలో జామ పువ్వు కాసిందంట. అవునాటి అక్కల్లార చంద్రగిరి రామల్లార రామలగిరి గొబ్బిల్లో గొబ్బియ్యలో 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 పిందె కాసిందంట, ఏమి పిందె కాసిందంట, రాజుగారి తోటలో జామ పిందె కాసిందంట. నాటి అక్కల్లార చంద్రగిరి రామల్లార రామలగిరి గొబ్బిల్లో గొబ్బియ్యలో 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 కాయ కాసిందంట, ఏమి కాయ కాసిందంట, రాజుగారి తోటలో జామకాయ కాసిందంట. అవునాటి అక్కల్లార చంద్రగిరి రామల్లార రామలగిరి గొబ్బిల్లో గొబ్బియ్యలో 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 కుర్చీలు వేశారంట, ఏమి కుర్చీలు వేశారంట, రాజుగారి తోటలో చక్క కుర్చీలు వేశారంట. నాటి అక్కల్లార చంద్రగిరి రామల్లార రామలగిరి గొబ్బిల్లో గొబ్బియ్యలో 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 మీటింగ్ జరిగిందంట, ఏమి మీటింగ్ జరిగిందంట, రాజుగారి తోటలో చాలా మీటింగ్ జరిగిందంట. నాటి అక్కల్లార చంద్రగిరి రామల్లార రామలగిరి గొబ్బిల్లో గొబ్బియ్యలో 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 వచ్చారట, తెల్లదొల్లు వచ్చారంట, రాజుగారి తోటలో తెల్లదొల్లు వచ్చారంట. నాటి అక్కల్లార చంద్రగిరి రామల్లార రామలగిరి గొబ్బిల్లో గొబ్బియ్యలో 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 అటవీ స్థలములు కడుగుదమా వటపాత్రం స్థలములు కడుగుదమా వటపాత్రంబులు కోయుగమా గుంటా త్రముదుమా గోలి కాయలు వాడుదు గుంటా త్రముదుమా గోలి కాయలు వాడుదుమా
అటవీ స్థలములు కడులుదుమా వటపాత్రములు కోయుదుమా అటవీ స్థలములు కడులుదుమా వటపాత్రములు కోయుదుమా చల్లని గంధము తీయుదుమా సఖియా మెడలో పూయుదుమా చల్లని గంధము తీయుదుమా సఖియా మెడలో పూయుదుమా I'm getting tickles. సిరి సిరి నవ్వులు నవ్వుదు నవ్వండి ఇప్పుడు దాకా నవ్వారు. సిరి సిరి నవ్వులు నవ్వుదుమా అటవీ స్థలములుదుమా వటపాత్రములు కోయుదుమా కోతి కొమ్మచ్చునాడుదుమా అనగా కొమ్మల చాటున అటవీ స్థలములు వటపాత్రములు కోయుదుమా ఏలవచ్చనమ్మ కృష్ణుడు ఏలవచ్చనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఏలవచ్చనమ్మ కృష్ణుడు ఏలవచ్చనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే కాలంగి మడుగులోన కలియువాడమ్మా కాలంగి మడుగులోన కలియువాడమ్మ విడు బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మ విడు బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మ ఉట్ల మీద పాలు పెరుగు ఎట్ల దించెని ఉట్ల మీద పాలు పెరుగు ఎట్ల దించెని ఇలా కొట్టబోతే ఇలా విడు బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మ విడు బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మ ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చనే ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే చీరలన్నీ మూట కట్టె చిలిపి కృష్ణుడు రవికలన్నీ మూట కట్టె రమణ కృష్ణుడు మూట కట్టె చిలిపి కృష్ణుడు రవికలన్నీ మూట కట్టె రమణ కృష్ణుడు విడు బాలుడు కాదమ్మ పెద్దవడమ్మ విడు బాలుడు కాదమ్మ పెద్దవడమ్మ ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చనే ఈ మాయదారి ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసే నాకు వచ్చిన పాటలన్నీ పాడిన తర్వాత ఇంకా పిల్లలందరి చేత గొబ్బెమ్మలకి అక్షింతలు పువ్వులు వేయించి ఆ తర్వాత ప్రసాదం అయితే పెట్టానన్నమాట. అందరూ కలిసి ప్రసాదం అయితే తిన్నారు. ఇంకా ఆ తర్వాత పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవి మల్టీ కలర్ సీక్వెన్స్ మర్మేడ్ ఫిష్ షేప్ ఉన్న స్లింగ్ బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. ఇవి నేను అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. ఇవి తీసుకున్నాను పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కింద. వాళ్ళకైతే ఇలాంటివి బాగా నచ్చుతాయి కదా అని ఇవి. వీటితో పాటు థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఇచ్చాను అనమాట. ఇవి మా వదిన ఇంట్లో చేసింది. చూసారు కదా, ఈ విధంగా మా అమ్మాయి గొబ్బిళ్ళ పేరంటకం ఇలా జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.